గ్రీన్ టీ ఏంటి అంటే ఈ మధ్య చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయి వెయిట్ కాన్షియస్ కోసం అని చెప్పి గ్రీన్ టీ అనేది చాలా ఎక్కువగా యూస్ చేస్తున్నారు. అది హెల్త్కి మంచిదే, బట్ దాన్ని కూడా ఎక్కువగా అధికంగా యూస్ చేయడం కూడా మంచిది కాదు. సో మనకి గ్రీన్ టీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే గ్రీన్ టీలో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, పాలిఫినాల్స్ కానీ, ఫ్లేవనాయిడ్స్ కానీ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో మనము గ్రీన్ టీని రెగ్యులర్గా నార్మల్ టీ ఏదైతే యూస్ చేస్తామో ఆ ప్లేస్లో గ్రీన్ టీ అనేది ఉపయోగించవచ్చు. ఎందుకంటే మనకి నార్మల్ టీ, కాఫీలలో కెఫైన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కానీ గ్రీన్ టీలో మనకి కెఫైన్ కాన్సన్ట్రేట్ అనేది చాలా తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్మల్ టీ వల్ల క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే దాంట్లో మనం చాలా ఎక్కువ షుగర్ యాడ్ చేయడం, పాలు వాడడం ఇలాంటివి చేస్తాం కాబట్టి దానికి క్యాలరీస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. గ్రీన్ టీలో మనం ఎక్కువగా పాలు అది వాడడం కాబట్టి దాని నుంచి వచ్చే క్యాలరీస్ తక్కువగా ఉంటుంది. సో వెయిట్ లాస్ వాళ్ళు ఇది ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. చాలామంది ఏంటి అంటే గ్రీన్ టీ తీసుకున్నా కూడా దాంట్లో ఎక్కువగా చక్కెర యాడ్ చేయడము, లేదు అంటే బెల్లం పొడి యాడ్ చేయడం ఇలా చేస్తారు. బట్ అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా సరే మనం గ్రీన్ టీని గోరువెచ్చని నీళ్ళల్లో కానీ, వేడి నీళ్ళల్లో కానీ కలుపుకొని తీసుకోవాలి అంతే. దాంట్లో ఎటువంటి షుగర్స్ అనేది యాడ్ చేయకుండా ఉంటేనే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట. అండ్ మోస్ట్లీ గ్రీన్ టీని చాలామంది ఎంటీ స్టమక్లో తీసుకుంటారు. బట్ నా అడ్వైజ్ అయితే గ్రీన్ టీని 11 గంటలకు కానీ, సాయంత్రం 3-4 గంటలకి తీసుకుంటే మంచిది. అండ్ గ్రీన్ టీ ఉపయోగాలు ఏంటి అంటే మనకి గ్రీన్ టీ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏంటి అంటే అది మనకి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అండ్ స్థూలకాయం అంటే అధిక బరువు ఉన్న వాళ్ళు ఈ గ్రీన్ టీని ఎక్కువగా యూస్ చేయొచ్చు. అండ్ 2 to 3 కప్స్ వరకు పర్ డే యూస్ చేయొచ్చు అనమాట. గ్రీన్ టీలో ఎందుకు దానివల్ల బరువు తగ్గుతుంది అంటే మనం గ్రీన్ టీ తీసుకున్నప్పుడు దాన్ని ఆల్మోస్ట్ 300 ml ఆఫ్ వామ్ వాటర్ లేకపోతే వేడి నీళ్ళల్లో మనం ఈ గ్రీన్ టీ బ్యాగ్ కానీ, పౌడర్ కానీ వేసి తీసుకుంటాం. ఒక 3 to 4 టైమ్స్ వరకు ఒక రోజులో తీసుకుంటాం. సో అలా తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకు బాడీలో వాటర్ ఇంటేక్ అనేది కూడా ఎక్కువగా తీసుకోగలము. ఆ వాటర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే త్వరగా ఆకలి వేయదు. సో దానివల్ల ఫుడ్ ఇంటేక్ కూడా ఇండైరెక్ట్గా తగ్గుతుంది. సో మనకు వెయిట్ లాస్ అనేది బాగా అవుతుంది. అట్లీస్ట్ 1 to 2 months వరకు ఇలా రెగ్యులర్గా గ్రీన్ టీ తీసుకుంటూ ఉంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ టీ వల్ల ఏంటి అంటే చాలామందికి ఎవరికైతే మోకాలు నొప్పులు, కీళ్ళ వాతాలు నొప్పులు ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఈ గ్రీన్ టీని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ చాలా రీసెర్చ్ స్టడీస్లో ఏంటి అంటే మనకు 60% వరకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఈ గ్రీన్ టీ తీసుకున్న వాళ్ళల్లో తక్కువగా ఉంటుందన్నమాట. సో గ్రీన్ టీలో వచ్చేసరికి మనకు కాటకైన్స్ అన్న కాంపౌండ్స్ కూడా ఉంటాయి. సో దానివల్ల ఏంటి అంటే మనకి ఓరల్ హెల్త్ అంటే మన నోటి ప్రాబ్లమ్స్కి కూడా అది చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు గ్రీన్ టీ అనేది మనకి అదర్ డిసీజెస్ లైక్ ఎవరికైనా సరే డయాబెటీస్ ఉన్నా కానీ, లేదు ఎక్సెసివ్ వెయిట్ గెయిన్తో బాధపడుతున్న, ఒబెసిటీతో ఉన్న వారికి, అలాంటి వాళ్ళు కూడా గ్రీన్ టీ అనేది డైలీ వాళ్ళ డే స్కెడ్యూల్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు ఏంటి అంటే నార్మల్ టీలో షుగర్ లేకుండా తాగలేని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు గ్రీన్ టీని ప్రిఫర్ చేస్తే వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వేరే అదర్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ అవి ఏమున్నా కూడా కంట్రోల్లో వస్తాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ టీ తీసుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరికైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం గ్రీన్ టీ అనేది ప్రిఫర్ చేయకూడదు. ఎందుకంటే అది ఒక హర్బ్ కాబట్టి హర్బ్ వల్ల వాళ్ళకి కిడ్నీ అండ్ లివర్ కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎంజైమ్స్. అందుకోసం అది ప్రిఫర్ చేయకండి. అండ్ గ్రీన్ టీలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా ఇది మనకి చాలా యూజ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పేసి నార్మల్ టీ ఎవరికైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఏంటి అంటే ఎక్కువగా హెడేక్ ఉంది అని చెప్పేసి టీ అనేది ఎక్కువగా వర్క్ స్ట్రెస్లో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏంటి అంటే ఎక్కువ టీ తీసుకోవడం వల్ల కెఫైన్ కంటెంట్ అనేది బాడీలో ఎక్కువ అయిపోతుంది. అండ్ ఎక్కువ క్యాలరీస్ కూడా వస్తాయి. బికాస్ నార్మల్ టీలో మనకున్న షుగర్స్ వల్ల కావచ్చు, మిల్క్ వల్ల కావచ్చు. సో ఎక్కువగా నార్మల్ టీ కంటే మనం వర్క్ స్ట్రెస్లో ఉన్నప్పుడు కూడా ఈ గ్రీన్ టీని అట్లీస్ట్ డైలీ 2 to 3 కప్స్ వరకు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో గ్రీన్ టీ వచ్చేసరికి మనకు టీ బ్యాగ్స్ లాగా దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం లీవ్స్ లాగా కూడా దొరుకుతుంది అనమాట. ఇన్ కేస్ మనకు ఇంట్లో చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఒక 1/2 teaspoon వరకు మనం గ్రీన్ టీ ఆకులని కొంచెం నీళ్ళల్లో ఎక్కువగా మరిగించి దాని తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి ఏది తేనె అవేవి యాడ్ చేయకుండా
కొంచెం వేడిగా తీసుకుంటే మనకి స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది అండ్ ఏదైనా హెడేక్ అలా ఉన్న వాళ్ళకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనం బయట ఎక్కడన్నా ఉన్నాము, ఆఫీసెస్లో ఉన్నాము అంటే మనకి కన్వీనియంట్గా టీ బ్యాగ్స్ కూడా దొరుకుతాయి కాబట్టి మనం లీజర్ అవర్స్ లైక్ ఈవినింగ్ అలా తీసుకోవాలనుకున్నప్పుడు ఈ గ్రీన్ టీ బ్యాగ్స్ని యూస్ చేసుకోవచ్చు.